ఈరోజు మనం డిస్కస్ చేసే స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 228 రూపీస్ ఉంది. అండ్ దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 6,663 అండ్ క్రోర్స్. అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 228 యాజ్ మెన్షన్. హై వచ్చేసి 234, లో వచ్చేసి 49. ఓకే, స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 22.2 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 78.5. డివిడెండ్ వచ్చేసి 1.69. ఆర్ఓసి వచ్చేసి 8.81. ఆర్ఓఈ వచ్చేసి 11.4%. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ఓకే, అండ్ ఇది వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ is primarily engaged in the business of financing housing and urban development activities in the country. ఇది మొత్తం కంట్రీకి సంబంధించినది. ఓకే, సెంట్రల్ది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది నిన్న వచ్చిన ప్రాఫిట్లో అంటే 1 డేలోనే 25 రూపీస్ పెరిగింది. ఇక్కడ చూస్తే 12.34% పెరిగింది. 25 రూపీస్. మామూలుగా 1 మంత్లో చూడండి, సడన్గా ఇక్కడ చూడండి ఒకటే రోజుల్లో కన్మన్ లేచింది. 25, ఇదంతా 25th, 26th వరకు అట్లా ఉంది. 25 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి షేర్ రావడం 2017లో లాంచ్ అయింది 72 రూపీస్కి. ఓకే, ఇది మామూలుగా ఏమంటారు 3 ఇయర్స్కి 35 పడింది. బట్ 1 ఇయర్ నుంచి చూడండి 49 నుంచి స్టార్ట్ అయితే ఇక పెరగడమే కానీ తగ్గలేదు ఎక్కడ. ఇది కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇంట్రా ట్రేడింగ్ కన్నా కావచ్చు, లాంగ్ టర్మ్ కన్నా కావచ్చు. సరే, మీరు అనాలిసిస్ చేసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ 1 మంత్ చూడండి. మామూలుగా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 197 సడన్గా పెరిగిందా 28కి. ఇక్కడ 187 to 28. ఓకే, అండ్ ప్రోస్ వచ్చేసి కంపెనీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ ఏ హెల్తీ డివిడెండ్ పేఅవుట్స్ ఆఫ్ 37.9% డివిడెండ్ ఇస్తుంది. స్టాక్ is trading at 2.90 times its book value. Company has a low interest coverage ratio and the company has delivered a poor sales growth of 10.9% over past 5 years, and the company has a low return on equity of 12% over last 3 years. Last 3 years ki company has a low returns on equity, 12% ఉంది లాస్ట్ 3 years కి, తక్కువ. కంపెనీ మైట్ బి క్యాపిటలైజింగ్ ది ఇంట్రెస్ట్ కాస్ట్. ఇదంతే. ఇది దానికి సంబంధించినవి హోడ్కోకి. వీటిలలో అతి తక్కువ అంటే ఇండియన్ బుల్స్, దాని తర్వాత ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అన్నీ రైజింగ్లో వస్తాయి పక్క, చూసుకోండి. ఇది క్వార్టర్లీ రిజల్ట్స్. మామూలుగా డిసెంబర్ టు డిసెంబర్ కంపేర్ చేస్తే 1710 నుంచి 2013 వరకు వచ్చింది, పెరిగింది రెవెన్యూ. మామూలుగా 333 నుంచి 688 డిసెంబర్ 22-23 ఇవ్వండి. మళ్ళీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 340 నుంచి 696. మళ్ళీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 254 నుంచి 519, ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇక్కడ రెవెన్యూ చూడండి, మార్చ్ టు మార్చ్ ఇది వచ్చేసి స్లైట్ 100. ఓకే, రెవెన్యూ. అదే మనకు ఫినాన్సింగ్ ప్రాఫిట్స్ చూస్తే తగ్గింది అండ్ కంపేర్ టు ప్రీవియస్ మార్చ్. అండ్ ఇది కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా తగ్గింది. నెట్ ప్రాఫిట్ కూడా తగ్గిందంటే డ్రాస్టిక్ చేంజ్ ఏం లేదు, బట్ అక్కడక్కడనే ఉంది. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ -2% ఉంటే లాస్ట్ 5 ఇయర్స్ 11%, లాస్ట్ 10 ఇయర్స్ 9%. అండ్ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 10 ఇయర్స్కి 9% ఉంది, 5 ఇయర్స్కి 11% ఉంది,
3 ఇయర్స్కి 0. అండ్ స్టాక్ ప్రైస్ CAGR వచ్చేసి 1 ఇయర్కి 364%. ఇది చూడాల్సింది. ఓకే, 3 ఇయర్స్కి 75, 5 ఇయర్స్కి 40%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10 ఇయర్స్కి 11%, 5 ఇయర్స్కి 12%, 3 ఇయర్స్కి 12%, లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 11% వచ్చింది. ఓకే, అండ్ దీని బ్యాలెన్స్ షీట్ గమనిస్తే టోటల్ లయబిలిటీస్కి చూడండి, మార్చ్ టు మార్చ్ ఒక 2000 వేరీ అయింది, తర్వాత ఇంక ఇది 2000 వేరీ పెరుగుతూనే వస్తుంది లయబిలిటీస్. ఓకే, అండ్ క్యాష్ ఫ్లో నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి మార్చ్ టు మార్చ్ తగ్గింది, -726 నుంచి -515. ఇది 89 క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి 81 నుంచి 961. ఓకే, మళ్ళీ ఇది తగ్గిపోయింది మొత్తం, ఇది కూడా కొంచెం తగ్గింది, ఇవి పెరిగాయి. ఓకే, మళ్ళీ రేషియోస్ వచ్చేసి ROC వచ్చేసి ROE రేషియో మార్చ్ టు మార్చ్ తగ్గింది. ఓకే, అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఇందులో చూడండి, ప్రమోటర్స్ వచ్చేసి 75%, ముందు మార్చి నుండి ఈ మార్చికి తగ్గారు. ఓకే, అదే మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ చూడండి 0.32% నుంచి 1.91% పెరిగారు. మామూలుగా దినదిన పెరుగుతూనే ఉన్నారు ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా. అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా పెరిగారు. ఇక్కడ 7.17 ఉంది, సారీ మార్చ్ వచ్చి 7.29 ఉంది లాస్ట్ మార్చ్కి, ఈ మార్చ్కి వచ్చేసరికి 11.39% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసి లాస్ట్ మార్చ్లో 10.61 ఉంటే ఇప్పుడు 11.70 ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీనిపైన ఎంతమంది చూస్తున్నారు అనేది, ఎక్స్పెక్ట్ చేస్తారు దీని గ్రోత్ని. ప్రమోటర్స్ అలాగే ఉన్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, రిటైల్ ఇన్వెస్టర్స్ మనం. ఓకే, ఈ స్టాక్ గురించి ఒకసారి మీరు శ్రద్ధగా అనాలిసిస్ చేసుకొని ఒకసారి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది అయితే పెరిగేది స్టాకే. ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ చేసే అన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్సే వస్తాయి. ఓకే, దానికి సంబంధించినప్పుడు దీనికి హౌసింగ్ డెవలప్మెంట్స్కి కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు కట్టియడానికి అన్నిటికీ దీని నుంచే లావాదేవీలు నడుస్తాయి కాబట్టి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్. ఓకే, అండ్ హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.